Hi everyone, this is Dr. Nali Ramya. I'm ENT and Head and Neck Surgeon JIPMA. And today, wonderful topic. More than 50% of the world population suffer out in a main problem, that is weight gain. ఎలాగా వెయిట్ డిక్రీజ్ చేసుకోవాలి, అసలు ఏమేం ఫుడ్స్ తినాలి, ఏమేం ఫుడ్స్ కట్ చేయాలి, అసలు వాట్ ఈస్ ద మెయిన్ థింగ్ దట్ ప్రివెంట్, అసలు ఎలాగ వెయిట్ మెయింటైన్ చేయాలి, ఇది ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్. అండ్ ఇవాళ టాపిక్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, ప్రతిసారి మనం గూగుల్ ఓపెన్ చేసిన వెంటనే బోల్డ్ డైట్స్ ఎవ్రీ డే ఎవ్రీవేర్, బ్లాగింగ్లో అయినా ఆర్ బ్లాగింగ్లోనే చాలా డైట్స్ చెప్తాయి. దెర్ ఈస్ ఆల్కిన్ డైట్, మెడిటేరియన్ డైట్, అలాగా చాలా డైట్స్ ఉన్నాయి, కీటో డైట్. కానీ అన్నిటికీ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ థింగ్ దే విల్ ఫాలో ఈజ్ వన్ థింగ్ దట్ ఐ ఆమ్ అబౌట్ టు టెల్ యూ టుడే. సో లెట్స్ స్టార్ట్ టుడే. ఎందుకు అంటే యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ రియల్లీ, అసలు వెయిట్ అనేది ఎలాగా ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో అనేది వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్, వెయిట్ అనేది ఎక్కడి నుంచి, ఉట్టి ఫ్యాట్ అయినా ఆర్ ఎనీథింగ్ ఏవైనా కూడా అవుతాయా అనేది ఇంపార్టెంట్. లేదండి, ఓన్లీ ఫ్యాట్ వల్ల వెయిట్ ఇంక్రీజ్ అవ్వం. దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ వాటర్ కూడా. వాటర్, మోస్ట్ ఆఫ్ ద బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ వాటర్. చాలా వరకు వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ కూడా మన ఫ్లూయిడ్స్ ఉన్న దానికి కూడా వెయిట్ ఇంక్రీజ్ అవుతాం. ఫ్యాట్ ఈజ్ అనదర్ వే. ఫర్ షూర్ ఎక్కువ తింటూ ఉన్నప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చినప్పుడు అవి చెప్తూ ఉంటాను వై ద ఫ్యాట్ ఈజ్ ఇంపార్టెంట్, ఎందుకు ఫ్యాట్ వల్ల కూడా మనం పెరుగుతాము అని. సో ఫ్యాట్ వల్ల ఈవెన్ బోన్ వెయిట్, మనం కొంతమందికి ఏంటంటే బోన్ చాలా వెయిట్ ఉంటుంది. నార్మల్గా చూడడానికి చాలా లీన్గా ఉంటారు, సన్నంగా ఉంటారు, కానీ వాళ్ళకి బోన్ వెయిట్ ఉంటుంది. సో మరి అందరికీ ఇంతింత వెయిట్ ఇంపార్టెంటా అంటే, లైక్ ఇంతింత వెయిట్ ఉండడం కాదు. వెయిట్ ఈజ్ నాట్ ద మెయిన్ క్రైటీరియా హియర్. అసలు బోన్ వెయిట్ ఉందా, వాటరా ఆర్ ఫ్యాటా, లీన్ బాడీ మాస్ ఏంటి, ఇవన్నీ ఇంపార్టెంట్. సో దట్ మనం హెల్తీగా ఉన్నామా లేదా అనేది దీని ప్రకారం చెప్తాం అన్నమాట. సో మెయిన్లీ కమింగ్ టు వాటర్ వెయిట్. వాటర్ వెయిట్ ఎందుకు వస్తుందంటే, మెడికల్ కాజెస్ చాలా, వాటి బట్టి కూడా వెయిట్ పెరుగుతారు. వన్ ఆఫ్ ద ఫ్యూ కాజెస్ ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లం. ఏవైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు థైరాక్సిన్ ట్యాబ్లెట్స్ తీసుకుంటే హైపోథైరాయిడిజం అంటారు, దాంట్లోని ఎక్కువ వెయిట్ పెరుగుతారు. సడన్గా నేను వెయిట్ పెరిగానండి అంటే అది ఫ్యాట్ వల్ల కాదు, దట్ క్యాన్ బి డ్యూ టు వాటర్ రిటెన్షన్ అన్నమాట. బాడీలో వాటర్ ఉన్న ఫుల్గా అక్యూములేట్ అయినప్పుడు. ఇంకోసారి ఏంటంటే హిమోగ్లోబిన్, బాడీలో బ్లడ్ తక్కువ అవుతున్నప్పుడు కూడా మనకి స్వెల్లింగ్, ఎడిమా అంటారన్నమాట, వాటర్ లాగింగ్ వచ్చేస్తూ ఉంటుంది. సో బ్లడ్ ప్రాబ్లమ్స్ ఆర్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల, ఈవెన్ హార్మోన్స్ తీసుకుంటూ ఉంటారు, హార్మోనల్ థెరపీ, వాటి బట్టి కూడా వాటర్ రిటెన్షన్ అవుతుంది, దానివల్ల కూడా వెయిట్ పెరుగుతారు. సో ఉట్టి ఫ్యాట్ వల్లే వెయిట్ పెరుగుతారు అనేది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఎట్ ఆల్. సో మనకి వేరే కండిషన్స్ ఉన్నాయా, ఇలాంటి కండిషన్స్ ప్రీడిస్పోజ్ ఏమైనా ఉన్నాయా అని చూసిన తర్వాత దెన్ వీ విల్ గో టు నెక్స్ట్ స్టెప్. సో కొంతమంది చిన్నపిల్లలు బాగా దే ఆర్ వెరీ హెల్దీ, అంటే లైక్ హెల్దీ అంటే రియల్లీ హెల్దీ, నాట్ ఇన్ అ ఫ్యాట్ వేస్, అంటే లైక్ బోన్ వెయిట్ ఎక్కువ ఉంటుంది. సో బోన్ వెయిట్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో బోన్ వెయిట్ ఉండి వాళ్ళు లీన్గా ఉంటారు, అక్కడ ఫ్యాట్ కాదు. సో కొంతమందికి కాల్షియం డిప్లీషన్ అవుతుంది. ఓల్డ్ ఏజ్ అవుతున్న కొద్ది కాల్షియం డిపాజిషన్ తగ్గిపోతూ ఉంటుంది. అండ్ హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా కాల్షియం డిపాజిషన్ అండ్ వేరే మినరల్స్ మనం తీసుకోలేనప్పుడు బోన్ వెయిట్ తగ్గిపోతూ ఉంటుంది. సో మనం ఎప్పుడైనా ఏజ్ అవుతున్నా కొద్దీ అందుకనే మల్టీవిటమిన్స్ వేసుకోమంటాము. ఎందుకు అంటే బోన్ వెయిట్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. బోన్ వెయిట్ ఎక్కువైపోతుంది అంటే టెన్షన్ ఏం పడకండి, అది బోన్ వెయిట్ ఈజ్ బేసిక్. ఎందుకు అంటే మన బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలి. మనం వెయిట్ చేసుకుంటున్నప్పుడు, లైక్ మనం స్టాండింగ్ అవుతున్నప్పుడు మన బోన్సే మనం వెయిట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇట్ ఈస్ వెరీ మచ్ నెసరీ దట్ వీ హ్యావ్ టు మెయింటైన్ బోన్ వెయిట్. అది నెక్స్ట్ ఫ్యాట్. ఫ్యాట్ ఏంటంటే వన్ ఆఫ్ ద మెయిన్ కామన్ కాజ్ ఆఫ్ ఒబెసిటీ. ఎందుకు ఒబెసిటీ వస్తుంది, ఎందుకు ఓవర్ వెయిట్ అవుతున్నాము అంటే మోస్ట్ ఆఫ్ ద రీజన్స్, ఫస్ట్ రెండు కాకపోయినా థర్డ్ వన్ ఇస్ ద మోస్ట్ కామన్ కాజ్. ఫ్యాట్ ఎక్కువ బాడీలో డిపాజిట్ అయిపోతుంది. సో ఎలాగ డిపాజిట్ అవ్వకుండా ఫ్యాట్ని మనం ప్రివెంట్ చేసుకోగలం? ఎస్, దేర్ ఆర్ మల్టిపుల్ వేస్. చాలా డైట్స్ ఉన్నాయి, కానీ అన్ని డైట్స్కి ఒకటే ఏంటంటే క్యాలరీ డెఫిసిట్ అంటన్నమాట. క్యాలరీ డెఫిసిట్ అంటే ఏంటి, ఒక్కొక్క పర్సన్ డిఫరెంట్ యాక్టివిటీ ప్రకారం వాళ్ళకి కొంత క్యాలరీస్ రిక్వైర్మెంట్ అంటూ ఉంటాయి.
సో కొన్ని క్యాలరీస్ కొంతమంది ఎలా డివైడ్ చేస్తారంటే యాక్టివిటీ ప్రకారం మనం ప్రతిరోజు ఏమీ ఎక్సర్సైజ్ చేయట్లేదు. దోస్ పీపుల్ ఏంటంటే ఇన్యాక్టివ్ అంటారు, ఆర్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు. అంటే వాళ్ళు ఎక్సర్సైజ్ చేయరన్నమాట. దే ఆర్ పడుకుంటూ ఉంటారు, ఆర్ సిట్టింగ్ పొజిషన్, నో యాక్టివిటీ ఎట్ ఆల్. అదే కొంతమంది కొంచెం యాక్టివ్గా ఉంటారు, లైక్ 1 to 3 days ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటున్నారు అంటే అది మినిమల్ రిక్వైర్మెంట్, మినిమల్ బాడీలీ యాక్టివిటీ అన్నమాట. అదే మోడరేట్ అంటే 3 to 5 days అన్నమాట. అదే మోర్ దెన్ 5 to 7 days అంటే యాక్టివ్. సో అలాగా ఈ ఇన్యాక్టివ్ ఆర్ యాక్టివ్, మోడరేట్ ఆర్ మినిమల్ అనే వాటి ప్రకారం మనం క్యాలరీ ఇంటేక్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకవేళ ఫ్యూ పీపుల్ ఎక్కువగా యాక్టివ్గా ఇంట్లోంచే పని చేసుకుంటూ ఉంటారు, ఆర్ లైక్ ప్రొఫెషనల్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, ఎక్సర్సైజెస్ అంటూ ఉండవు. ఇఫ్ దే డూ ఎక్స్ట్రా ఎక్సర్సైజెస్ దట్ ఈస్ వెరీ గుడ్, వెరీ గుడ్. కానీ ఒకవేళ ఎక్సర్సైజెస్ లేదనుకోండి వాళ్ళు సెడెంటరీ లైఫ్ స్టైల్లోకి వస్తారన్నమాట. ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్లో మనకి కావాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఎన్ని క్యాలరీస్ ఇంటేక్ మనకి కావాలి అనేది తెలియాల్సింది. సో మనము బిఎంఆర్, బేసిక్ మెటబాలిక్ రేట్ అనేది ఒకటి ఉంటుంది. బేసిక్ మెటబాలిక్ రేట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఈవెన్ మీకు డౌట్ ఉన్నప్పుడు దెర్ ఇస్ క్యాలిక్యులేటర్స్ ఇన్ ద గూగుల్ వేర్ బేసిక్ మెటబాలిక్ రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో యూ కెన్ గెట్ ఇట్. నా బేసిక్ మెటబాలిక్ రేట్ వెయిట్ని హైట్ని కంపేర్ చేసి బేసిక్ మెటబాలిక్ రేట్ని క్యాలిక్యులేట్ చేస్తారనమాట. ఈ బేసిక్ మెటబాలిక్ రేట్ వల్ల మన క్యాలరీ ఇంటేక్ అనేది ఎక్కువ ఉన్నదా, తక్కువ ఉండాలా, లేకపోతే ఇంకా పెంచాలా, లేకపోతే డిక్రీజ్ చేయాలా అనేది దాన్ని బట్టి ఉంటుంది. సో బేసిక్ మెటబాలిక్ రేట్ ఒకవేళ మీరు క్యాలిక్యులేట్ చేసుకునేటట్టయితే దానివల్ల ఏంటంటే యూ కెన్ ఐడెంటిఫై ఎన్ని క్యాలరీస్ మీరు ఇంటేక్ చేసుకోరు. ఒకవేళ సెడెంటరీ లైఫ్ స్టైల్ అనుకోండి, ఈ బేసిక్ మెటబాలిక్ రేట్ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఇంటూ 1.2 చేస్తే మీరు ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలో అనేది తెలిసిపోతుంది. అదే మినిమల్ అనుకోండి, అంటే లైక్ 1 to 3 days పర్ వీక్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏంటంటే ఈ బేసిక్ మెటబాలిక్ రేట్ నుంచి ఇంటూ 1.3 చేయాలి. 1.3 చేస్తే దానికి ఎన్ని క్యాలరీస్ మీరు ఇంటేక్ చేసుకోవాలో దాని ప్రకారం ఉంటుంది. అదే మినిమల్ అంటే లైక్ 3 to 5 days టోటల్గా యాక్టివ్గా ఉండి, అంటే లైక్ ఎక్సర్సైజ్ డైలీ జిమ్కి వెళ్తున్నారు అంటే దెన్ యూ హ్యావ్ టు డూ బిఎంఆర్ ఇంటూ 1.55. అదే సివియర్ టోటల్లీ యాక్టివ్గా, వెరీ యాక్టివ్గా ఉన్నారు, లైక్ అథ్లెటిక్స్ అయినా వాళ్ళు ఎక్కువ ఎవ్రీడే లైక్ జిమ్ చేస్తూ ఉంటారు, రన్నింగ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే బేసిక్ మెటబాలిక్ రేట్ ఇంటూ 1.9. ఎందుకు మరి ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఎక్కువ క్యాలరీస్ ఇంటేక్ అవుతున్నాయి మీరు ఇది గమనించినట్టయితే. ఎందుకంటే 1.2, 1.3, 1.55, 1.9 అంటే ఇంటూ చేస్తున్నప్పుడు క్యాలరీస్ ఇంటేక్. ఎందుకంటే మనం క్యాలరీస్ ఎక్కువ ఖర్చు పెడుతున్నాం మనం ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు. సో ఇది బేసిక్గా మనకి కావాల్సిన డైట్లో క్యాలరీస్ ఇంటేక్. సో మనకి తెలిసిపోతుంది, మనం బిఎంఆర్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం హైట్ టు వెయిట్. దట్ ఈస్ అ వెరీ వెయింగ్ మెషిన్. మీరు చూసుకొని కేజీస్లో క్యాలిక్యులేట్ చేసుకొని అండ్ హైట్ సెంటీమీటర్స్లో క్యాలిక్యులేట్ చేసుకొని దాని ప్రకారం బిఎంఆర్ మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. దట్ ఈస్ అ వెరీ లాంగ్ ఫార్ములా ఉంటుంది, అంత మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. దేర్ ఆర్ బిఎంఆర్ క్యాలిక్యులేటర్స్ అని ఉంటాయి. యూ క్యాన్ క్యాలిక్యులేట్ జస్ట్ వెయిట్ అండ్ హైట్ ఎంటర్ చేసేస్తే దాంట్లోని యూ క్యాన్ గెట్ ద బేసిక్ మెటబాలిక్ రేట్. దాని ప్రకారం మీరు మోడరేట్లీ యాక్టివా, మైల్డ్ యాక్టివా ఆర్ వెరీ యాక్టివ్, దాని ప్రకారం మీరు క్యాలరీస్ ఎన్ని తీసుకోవాలి రోజు అనేది తెలుస్తుంది. ఓకే, మనం డిటర్మిన్ అయిపోయింది ఇన్ని క్యాలరీస్ తీసుకోవాలి అని. సో నేను వెరీ యాక్టివ్ అనుకోండి ఆర్ మేబీ సెడెంటరీ అనుకోండి, నేను ఇన్ని క్యాలరీస్ అనేది నేను పెట్టుకున్నాను. ఓకే, ఇన్ని క్యాలరీస్ వచ్చాయి, లెట్ మీ టెల్, నేను 2500 కిలో క్యాలరీస్ తీసుకోవాలి నేను నా యాక్టివిటీ ప్రకారం అని నాకు తెలిసింది. సో మరి క్యాలరీ డెఫిసిట్ అంటే ఏంటి? ఈ క్యాలరీ డెఫిసిట్ అంటే నేను 2500 కిలో క్యాలరీస్ తీసుకోవాలి, కానీ దానికన్నా నేను కొంచెం తగ్గించుకుంటాను ప్రతిరోజు ఇంటేక్ చేసే దాని ప్రకారం. నేను ఇంటేక్ తింటుంది అట్లీస్ట్ నేను ఒక 2300 తీసుకున్నాను అనుకోండి, నాకు 200 కిలో క్యాలరీస్ నాకు డెఫిసిట్ వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే బాడీలోని ఫ్యాట్ సెల్స్ అనేది గ్లైకోనియోలైసిస్ అని ఉంటుంది ఒక ప్రాసెస్. దాంట్లో ఏంటంటే ఫ్యాట్ బర్న్ అయ్యి మనకి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఎనర్జీ ఏంటంటే ఈ
200 కిలో క్యాలరీస్ ఉన్నాయి చూసారా, అది ఆ ఫ్యాట్ సెల్ బర్న్ అయిపోయి మనం మన డైలీ యాక్టివిటీస్ రిక్వైర్మెంట్ మనం ఎలాగా క్యాలిక్యులేట్ చేసాం, ఇంత రిక్వైర్మెంట్ మనకు కావాలి, మన స్టడీ వెయిట్ మెయింటైన్ చేయాలి, మన రిక్వైర్మెంట్ బేసిక్ రిక్వైర్మెంట్ బిఎంఆర్తో క్యాలిక్యులేట్ చేసాం. కానీ ఇది మన డెఫిసిట్ చేసుకున్నామంటే ఈ యొక్క ఎక్స్ట్రా కిలో క్యాలరీస్ ఎక్కడి నుంచి రావాలంటే మన ఫ్యాట్ సెల్స్ నుంచి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో దట్ ఈ ఫ్యాట్ సెల్స్ వల్ల ఏమవుతుందంటే ఫ్యాట్స్ అన్నీ ఈ గ్లోబ్యూల్స్ లాగా స్టోర్ అవుతూ ఉంటాయి. ఫ్యాట్ గ్లోబ్యూల్స్ అని స్టమక్లోని, అబ్డామిన్ అండ్ వేరే వేరే పార్ట్స్లోని అక్యూములేట్ అయినప్పుడు అవన్నీ స్లోగా ఈ ఫ్యాట్ డెఫిసిట్ వల్ల మనం 200 ఎగ్జాంపుల్ చెప్పి 2500 నాకు కావాలి అంటే నేను 2300 తింటున్నాను, 2000 తింటున్నాను. సో ఈ 2000 వల్ల 500 ఏంటంటే ఫ్యాట్ నుంచి పోతుంది. నాకు బాడీలోని హ్యాపీగా ఆ 500 కిలో క్యాలరీస్ అనేది ఫ్యాట్ నుంచి పోతుంది, వెయిట్ నేను రిడక్షన్ అవుతాను. సో నేను క్యాలరీ డెఫిసిట్ అనేది నేను 500 కాకుండా నేను ఇంకా బిలో వెళ్ళిపోయి నేను ఓన్లీ 1000 కిలో క్యాలరీస్ ఆర్ ఓన్లీ 500 క్యాలరీస్ అలా తీసుకుంటాను అంటే దట్ ఈస్ వెరీ వెరీ బిగ్ మిస్టేక్. ఎందుకంటే మీరు సడన్గా కొలాప్స్ అయిపోతారు. నెవర్ డూ దోస్ థింగ్స్ అగైన్. ఎప్పుడైనా మీరు క్యాలరీ డెఫిసిట్ మీరు చేసుకోవాలంటే నెవర్ ఎక్సీడ్ 500 కిలో క్యాలరీస్ కన్నా ఎక్సీడ్ అవ్వకండి. అంటే లైక్ నేను 2500 కిలో క్యాలరీస్ అని చెప్పి నేను 2000 వరకు నేను తినచ్చు. కానీ 2000 బిలో నేను మళ్ళీ ఎక్స్ట్రా ఫ్యాట్ కన్జ్యూమ్ అయిపోతుంది కదా అని నేను 2000 కన్నా 1900 ఆర్ 1500 వరకు అలా చేయకూడదు. సో దానివల్ల ఏంటంటే మీకు లైక్ మినరల్ విటమిన్స్ అన్నీ పోయి మీ ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే యూ విల్ ఫీల్ వెరీ వీక్. నెక్స్ట్ రోజు మీరు ఎక్సర్సైజ్ చేయలేరు అండ్ ఇమ్యూనిటీ డౌన్ అవడం వల్ల వేరియస్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ రావచ్చు. ఇమ్యూనిటీ డౌన్ అయినప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో దానివల్ల ఏంటంటే లేనిపోని అనారోగ్యానికి మీరు యూ విల్ బీ ఫేసింగ్ అనారోగ్యం పాలవుతారు. సో డోంట్ డూ దట్. సో 500 కిలో క్యాలరీస్ అనేది క్యాలరీ డెఫిసిట్ అనుకొని పెట్టుకోండి అకార్డింగ్ టు మీ బిఎంఆర్ క్యాలిక్యులేట్ చేసుకున్న దాన్ని మీరు యాక్టివిటీ ప్రకారం. సో ఇది అయిపోయింది. సో అందరికీ ఇదేనా అంటే అందరికీ ఇది చేయకూడదు. ఫస్ట్ ఎప్పుడు ఏవైనా డైట్ ప్లానింగ్ చేసుకోవాలి అన్నప్పుడు బ్లడ్ టెస్ట్లు అనేవి ఇంపార్టెంట్. ఫస్ట్ మన షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మన ఎలక్ట్రోలైట్స్ సోడియం అయినా పొటాషియం అయినా కాల్షియం అయినా ఇవి ఎలా ఉన్నాయి అని చూసుకున్న తర్వాతే ఏవైనా డైట్ ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈజీగా షుగర్ లెవెల్స్ పైకి వెళ్ళిపోవచ్చు, ఈజీగా షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోవచ్చు. ఇంకా ఏంటంటే హైపోగ్లైసిమిక్ స్టేట్ అంటారు. ఏంటంటే షుగర్ లెవెల్స్ సడన్గా డౌన్ అయిపోయింది అనుకోండి, అది వెరీ డేంజరస్. సో డయాబెటిక్గా ఉన్న వాళ్ళకి డైట్ ప్లాన్ అనేది వేరేలా ఉంటుంది. ఇప్పుడు చెప్పే నేను డైట్ ప్లాన్ నార్మల్ పీపుల్ వాళ్ళకి నార్మల్ షుగర్స్ ఉన్నాయి, నార్మల్ ఎలక్ట్రోలైట్స్ నార్మల్గా ఉన్నప్పుడు, ఈ బ్లడ్ టెస్టులు నార్మల్గా అయినప్పుడు ఇదంతా క్లియర్ కట్గా ఎప్పుడు నేను సడన్గా చేస్తాను క్రాష్ డైట్ చేస్తాను అనేది కరెక్ట్ కాదు. మరి క్రాష్ డైట్ చేసినప్పుడు వాళ్ళు అందరూ తగ్గుతున్నారు కాదని చెప్పను. హై ఛాన్సెస్ మళ్ళీ రిటర్న్ అయిపోవచ్చు అండ్ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, అనారోగ్య పాలవుతారు, మళ్ళీ వచ్చేస్తుంది వెయిట్. సో స్లో అండ్ స్టడీగా చేసుకోవడం బెటర్. ఎగ్జాంపుల్ 1 pound ఆఫ్ ఫ్యాట్ తీసుకుంటే ఆర్ 1 kg ఆఫ్ ఫ్యాట్ తీసుకుంటే దేర్ ఈజ్ 7700 కిలో క్యాల్స్. అంటే మీరు 7700 కిలో క్యాల్స్ ఆఫ్ క్యాలరీ డెఫిసిట్ చేసుకుంటే మీరు 1 kg తగ్గుతారు. అలాగని నేను 1 వీక్లోని ఫట్మ తగ్గిపోతాను, నేను క్యాలరీ డెఫిసిట్ ఆఫ్ 7700 చేసుకుంటానంటే కరెక్ట్ కాదు. మీరు 500 క్యాలరీ డెఫిసిట్ కన్నా లోపలికి వెళ్ళకూడదు, అప్పుడు మీ హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి. సో మీరు ఏం చేస్తారు అంటే క్యాలిక్యులేట్ చేసుకొని నేను ఇంత తింటాను, ఇంత క్యాలరీ డెఫిసిట్ రోజుకి నేను 500 కన్నా లోపలికి అంటే మించకుండా ఇంత అమౌంట్ తింటే స్లోగా అలా చేస్తే మ్యాక్సిమం మీరు 1 pound ఆర్ మ్యాక్సిమం 1 kg. 1 pound అంటే 0.5 kgs కింద లెక్క. సో అంత ఆర్ మ్యాక్సిమం 1 kg కన్నా తగ్గకూడదు. దానికన్నా ఎక్కువ తగ్గారు 1 వీక్లో అంటే మీ ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది అండ్ యూ విల్ బీ ఫేసింగ్ లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అండ్ ఇంకోటి డయాబెటిక్ ఉన్న వాళ్ళకి సెపరేట్ డైట్ అంటూ ఉంటుంది. సో ఈ యొక్క టుడేస్ టాపిక్ ఈజ్ ఫర్ నార్మల్ పీపుల్. అగైన్ చెప్తున్నాను నార్మల్ పీపుల్. అండ్ ఈ యొక్క బ్లడ్ టెస్ట్లో షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉండి సోడియం లెవెల్స్, పొటాషియం లెవెల్స్, కాల్షియం లెవెల్స్ అన్నీ నార్మల్గా ఉన్నప్పుడు ఇది హ్యాపీగా చేసుకోవచ్చు. కానీ చాలామంది వాళ్ళకి షుగర్ ఉన్నదా లేదా అని తెలుసుకోకుండా
ఆర్ థైరాయిడ్ లెవెల్స్ తేడాగా ఉన్నా ఆర్ బ్లడ్ లెవెల్స్ తేడాగా ఉన్నాయా లేవా అని తెలుసుకోకుండా డైటింగ్ చేస్తారు. ఏ డైటింగ్ అయినా ఏ ఒక్క డైట్ చార్ట్ ఫాలో అవుతున్నా ఇవి చేసుకోకుండా మీరు డైట్ ఫాలో అవ్వకండి. ఏదైనా ఎనీథింగ్ కీటో డైట్ అయినా ఏదైనా వితౌట్ డూయింగ్ దట్. ఎందుకంటే హైపోగ్లైసీమియా షుగర్ లెవెల్స్ డౌన్ అవడం ఈజ్ మచ్ మోర్ డేంజరస్ షుగర్ లెవెల్స్ హై అవడం కన్నా. సడన్గా కొలాప్స్ అవుతారు. అందుకని యూ హ్యావ్ టు మెయింటైన్ దిస్. ఇంకోటి ఓకే ఇవన్నీ క్యాలరీ డెఫిసిట్ వల్ల నేను తగ్గుతున్నాను, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. నేను ఏవైనా ఎక్స్ట్రా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ నేను ఏమైనా చేసుకోవచ్చా సో దట్ నేను ఇంకొంచెం బెటర్గా నేను వెయిట్ తగ్గుతాను. ఫస్ట్ థింగ్ కూల్ డ్రింక్స్ అనేవి మానేసేయండి. సాఫ్ట్ డ్రింక్స్ వేర్ షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కాఫీ టీలో షుగర్ వేసుకోకుండా బ్లాక్ కాఫీ అయినా గ్రీన్ టీ అయినా అలాంటివి తాగండి. ఆక్సిడెంట్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. గ్రీన్ కాఫీ ఆర్ గ్రీన్ టీ దట్ ఈస్ మచ్ మోర్ బెటర్. ఎందుకంటే ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో దాంట్లో వల్ల ఏంటంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది బాడీకి తగ్గుతుంది. సో దీనివల్ల వెయిట్ తగ్గుతారు. ఇంకోటి షుగర్ యాడ్ చేసుకోకపోవడం చాలా మంచిది. ఇంకోటి సాల్ట్ కూడా, ఎక్సెస్ సాల్ట్ తిన్నా కూడా వాటర్ రిటెన్షన్ అనేది ఉంటుంది, బాడీలో వాటర్ అక్యూములేట్ అయిపోతూ ఉంటుంది, దానివల్ల కూడా వెయిట్. సో మ్యాక్సిమం షుగర్ అండ్ సాల్ట్ తగ్గించడానికి ట్రై చేయండి. అండ్ ఎక్కువ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అనేది తినండి. అండ్ కలర్ఫుల్ ఫ్రూట్స్ అనేవి తినండి. ఫ్రూట్స్లో కూడా డయాబెటిక్ వాళ్ళకి సెపరేట్ చార్ట్ ఉంటుంది. అది ఐ విల్ బి టెలింగ్ లేటర్ నెక్స్ట్ చాప్టర్. బట్ ఇప్పుడున్న ఎపిసోడ్లో మాత్రం నార్మల్ పీపుల్గా చూస్తున్నాం కాబట్టి ఆల్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ కలర్ఫుల్ ఫ్రూట్స్ అనేవి తినండి. అండ్ ఇంకోటి మ్యాక్సిమం కార్బోహైడ్రేట్ని కన్జ్యూమ్ చేయడం తగ్గించండి. లైక్ రైస్ అనేది ఇట్స్ నాట్ అ వెరీ గుడ్ ఆప్షన్ యాక్చువల్లీ. మన యాన్సెస్టర్స్ అనేది మిల్లెట్స్ వీటి మీద దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ. ఎందుకు వాళ్ళు స్ట్రాంగ్ ఎక్కువ ఎక్సర్సైజ్ చేసేవారు, మిల్లెట్స్ తినేవారు. బట్ రైస్ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్లీ ప్రొడ్యూస్డ్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. సో మ్యాక్సిమం అవాయిడ్ వీట్ అండ్ రైస్ ప్రోడక్ట్ ఇవి అవాయిడ్ చేస్తే క్యాలరీ ఇంటేక్ అనేది చాలా వరకు తగ్గుతుంది. అండ్ ఆయిలీ ఫుడ్ కూడా అవాయిడ్ చేయండి. సో యూ టేక్ మిల్లెట్స్ని ఉడకపెట్టుకొని రైస్ లాగే బాయిల్ చేసి యూ టేక్ ఇట్ విత్ ద కర్రీస్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఆయిల్ కూడా సీ దట్ ఇట్ ఈస్ అ గుడ్ ఆయిల్. మ్యాక్సిమం ఏంటంటే హెల్దీ ఆయిల్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటే మంచిది. అండ్ వన్ ఆఫ్ ద ప్రిఫరబుల్ ఆయిల్ ఏంటంటే ఆలివ్ ఆయిల్ అంటాం. ఆలివ్ ఆయిల్ ఈజ్ వెరీ మచ్ గుడ్ అండ్ క్యాలరీస్ కూడా కొంచెం తక్కువ ఉంటాయి మిగతా నార్మల్ వాటితో కంపేర్ చేస్తే. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వే యూ క్యాన్ డిక్రీజ్ యువర్ క్యాలరీ ఇంటేక్ అండ్ ఇంక్రీజ్ యువర్ క్యాలరీ డెఫిసిట్ అనమాట. సో ఎండ్ ఆఫ్ ద డే I want to say don't increase your calorie deficit. 500 కిలోక్యాలరీస్ కన్నా ఎక్కువ క్యాలరీ డెఫిసిట్ ప్రతిరోజు వెళ్ళకండి. వీక్లీ మ్యాక్సిమం 1.5 to 1 kg కన్నా ఎక్కువ వెళ్ళకండి వెయిట్ రిడక్షన్కి. అది మంచిది కాదు. బ్లడ్ టెస్టులు చేసుకోకుండా డైట్ లాస్ ట్రీట్మెంట్స్కి వెళ్ళకండి. చాలా కాసెస్ వెయిట్ ఇంక్రీజ్ చేయడానికి చాలా కాసెస్ ఉంటాయి. లైక్ థైరాయిడ్ అయినా లేకపోతే హిమోగ్లోబిన్ లో అవకపోవడం అయినా ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటుంది. అంటే లైక్ ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల ఎడిమా రావడం వల్ల ఇవి కూడా వెయిట్ ఇంక్రీజ్ అవుతాయి. సో మేక్ ఇట్ థింక్ దట్ యు ఆర్ ఫాలోయింగ్ అ కరెక్ట్ వే బై డూయింగ్ బ్లడ్ టెస్ట్లు చేసిన తర్వాతే మీరు ఏవైనా డైట్ ఫాలో అవ్వండి. అండ్ మోర్ దాన్ 1 kg కన్నా ఒకేసారి మీరు క్రాష్ డైటింగ్ చేస్తున్నట్టయితే వీక్లీ 1 kg కన్నా తగ్గిపోతున్నట్టయితే యూ విల్ బీ గోయింగ్ ఇంటూ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్, ఇమ్యూనిటీ లో అయిపోయి ఏవైనా రావచ్చు ఇన్ఫెక్షన్స్. సో డోంట్ గో సడన్గా వెయిట్ లాస్ అనేది. ఇంకో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్కహాల్ తీసుకోవడం అవాయిడ్ చేయండి. ఎందుకంటే మనం ఫుడ్ తింటున్నప్పుడు ఆల్కహాల్ లెవెల్స్ అనేది ఫస్ట్ లోపలికి వెళ్ళినప్పుడు స్టమక్లోని బ్లడ్ లెవెల్స్లో ఇంక్రీజ్ అయినప్పుడు సడన్గా దట్ ఈస్ ఫస్ట్ బర్న్ అవుతుంది. ఫస్ట్ అదే బర్న్ అయిపోతూ ఉంటుంది ఆల్కహాల్. దానివల్ల ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ అంతా ఆల్కహాల్ బర్నింగ్కి యూజ్ అయిపోయి నెక్స్ట్ తినే ఫుడ్కి బర్నింగ్కి యూజ్ అవ్వకుండా అది వెళ్ళి ఫ్యాట్ డిపాజిట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో మ్యాక్సిమం ఆల్కహాల్ అవాయిడ్ చేయండి. సో ఐ హోప్ దిస్ ఎపిసోడ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ. మీకు కానీ యూజ్ అవుతుంది అంటే షేర్ టు అదర్ పీపుల్ ఎవరికి ఇది నీడ్.